హలో గైస్, మీ అందరికీ వీడియోలోకి అయితే స్వాగతం సుస్వాగతం. నేనైతే చాలా గ్యాప్ తర్వాత అయితే వీడియో తీయడం అయితే మొదలు పెట్టాను అనమాట. ఓకే, ఫస్ట్ ఈ వీడియోలోనైతే అసలు వాటర్ బకెట్ క్లచ్ ఈ జాయిస్టిక్ తోటి ఎంత ఈజీనో మీకైతే ఈ వీడియోలోనైతే చూపించబోతున్నాను. ఓకే, చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి మ్యాక్స్డ్ 319 అదే 20 వరకు వెళ్ళచ్చు. 319 నుంచి బెడ్ రాక్ వరకు జస్ట్ బ్లాక్ పెట్టేదాన్ని నొక్కి పట్టుకుంటే తప్పైతే చేసాం అన్నమాట. మనం బ్లాక్ ప్లేస్ చేసేది నొక్కి పట్టుకుంటే ఎంత పెద్ద వాటర్ బకెట్ క్లచ్ అయిన చేసేయగలం. బోట్ క్లచ్ మళ్ళీ అలా కాదు గైస్. బోట్ క్లచ్ కూడా ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఓకే, చూడండి. ఇక్కడ నుంచి ఇలా కిందకి వెళ్ళాను. ఈ బ్లాక్ ప్లేస్ అయితే నొక్కి పట్టుకోండి గైస్. నొక్కి పట్టుకొని ఇలాగ ఉండండి. ఎంత పెద్ద క్లచ్ అయినా చేస్తాం గైస్. ఓకే, ఇదైతే ఫస్ట్ నేను చెప్పేది. సెకండ్ది అయితే ఇప్పుడు వెళ్దాం, లెట్స్ గో. ఓకే, ఫేజ్ 2లోకి అయితే మనం అయితే వచ్చాం. ఇప్పుడైతే విండ్ చార్జెస్ తోటి బ్లాక్స్ అయితే ఎలాగైతే పైకి ప్లేస్ చేయాలో అయితే ఇప్పుడైతే చూపించబోతున్నా. ఫస్ట్ విండ్ చార్జ్ని అయితే 1 టైం క్లిక్ చేసి దీన్ని ఏమో నొక్కి పట్టుకోవాలి. లైక్ దిస్ నొక్కి వెయిట్ మినిట్ ఇలా నొక్కి పట్టుకోవాలి. ఓకేనా గైస్, ఇదైతే నేను చెప్పాలనుకుంటున్నా రౌండ్ 2. ఓకే, రౌండ్ 3లోకి వెళ్దాం, ఫేజ్ 3లోకి వెళ్దాం. ఓకే, గో. ఓకే గైస్, ఇదైతే ఫేజ్ 3 అనమాట. ఈ ఫేజ్ 3 ఏంటంటే ఎలైట్రా విత్ మొబైల్. ఎలాగంటే మీరు ఎలైట్రా వాడాలంటే 2 టైమ్స్ అయితే జంప్ని అయితే క్లిక్ చేసి అండ్ బ్లాక్ ప్లేస్ని నొక్కాలి. ఓకే, మరోసారి చూపిస్తాను. టూ టైమ్స్ అయితే బ్లాక్ ప్లేస్ని నొక్కి ఇలాగ నొక్కాలి గైస్. ఓకే గైస్, ఇదైతే థర్డ్ ఫేజ్ అన్నమాట. ఫోర్త్ ఫేజ్కి వెళ్దాం, లెట్స్ గో. ఓకే గైస్, ఇదైతే ఫేజ్ 4 అన్నమాట. ఈ ఫేజ్ 4లో నేనైతే బోట్ క్లచ్ అయితే ఎలాగనే అయితే చూపించబోతున్నాను. ఈ బోట్ క్లచ్ చాలామంది నొక్కి పట్టుకోవాలని అయితే అనుకుంటారు, కానీ అలాగైతే కాదు. ఈసారి ఫస్ట్ మీరైతే పైనుంచి కింద పడేటప్పుడు 2 టైమ్స్ క్లిక్ చేయాలి. ఇదైతే చాలా ఈజీ అన్నమాట. కంప్యూటర్ అయినా కానివ్వండి, దేంట్లోనైనా కానివ్వండి, చాలా ఈజీ బోట్ క్లచ్ అనేది. చాలామంది అయితే కష్టమని అయితే అనుకుంటారు. మీకు కాలితే మరొకసారి చేసి చూపిస్తాను. ఓ వెయిట్ ఎ మినిట్. ఇలా పైకి వెళ్ళి కిందకు వెళ్ళి 2 టైమ్స్ అయితే క్లిక్ చేయాలి. ఓకే గైస్, ఇదైతే ఫోర్త్ ఫేజ్ అనమాట. లాస్ట్ ఫేజ్కి అయితే వెళ్దాం, లెట్స్ గో. ఓకే గైస్, దిస్ ఈజ్ ద 5th అండ్ ఫైనల్ ఫేజ్. అండ్ దిస్ ఫేజ్ మీకైతే TNT మైన్ కార్డ్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఓకే, TNT మైన్ కార్డ్ పీసీలోనైతే చాలా ఫాస్ట్గా అయితే చేస్తారు. కానీ మనం మొబైల్ గేమర్స్ కాబట్టి మొబైల్లోనే ఎంత స్పీడ్గా చేస్తామో చూడండి. చూసారా గైస్, ఇంత స్పీడ్గా అయితే మనం కూడా చేయొచ్చు మొబైల్లో కూడా. ఫస్ట్ రైల్ ప్లేస్ చేసి TNT మైన్ కార్డ్ అండ్ బో. మరొకసారి రైల్ ప్లేస్ చేసి TNT మైన్ కార్డ్ అండ్ బో. అంతే గైస్, దిస్ ఈజ్ ద ఫైనల్ ఫేజ్.
ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియోనైతే ఇక్కడితో అయితే ముగిస్తున్నాం. అండ్ దెన్ బాయ్ బాయ్.